హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు అవర్ శివమయం యూట్యూబ్ ఛానల్. మీ ముందుకు వచ్చాను ఇంట్రెస్టింగ్ టాపిక్తో. ఈరోజు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని రాజులు మరియు భక్తులు, వారి వంశస్థులు తమకున్న దేవుడిపై భక్తిని చాటి చెప్పేందుకు నిర్మించారు. మరికొన్ని దేవాలయాల్లోని దేవతలు స్వయంభుగా వెలిశారు. జగన్మాత పార్వతీదేవి, లయాకారుడు పరమేశ్వరుల రెండో పుత్ర రత్నమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలిని వాహనంగా వేల ఆయుధాన్ని చేతబూని యావత్ దేవతా సైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తనకంటే పెద్దవాడైన విఘ్నేశ్వరునితో కలిసి శిష్ట రక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో మహాన్వితమైనది కుకేలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం. ప్రకృతి కనుమలలోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలూకాలోని కుకే గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగా వెలిసి నిత్య పూజలు అందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న స్వామివారు నాగులకు అభయం ఇవ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయం ఇస్తున్నారు. పూర్వం తారకుడు శూర్పర్ణాసుర అనేక అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించారు. తన ఆయుధాన్ని ఇక్కడ దారా నదిలో శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పర్వత శ్రేణుల్లో కార్తికేయుడు ఇంద్రుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. నాగులలో శ్రేష్ఠుడు వాసుకి. ఆయన క్షీరసాగర మదనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించారు. గరుత్మంతుడి బారి నుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండ గుహల్లో అనేక వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. తపస్సుకు అనుగ్రహించిన పరమేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదేశించారు. దీంతో స్కందుడు వాసుకి ప్రత్యక్షమై కుకే క్షేత్రంలో నాగులకు రక్షణ ఉంటుందని వరమిస్తాడు. దీంతో ఇది నాగులకు రక్షణ క్షేత్రమైనది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సంఖ్యలో సర్పాలను మనం చూడవచ్చు. అది సుబ్రహ్మణ్యేశ్వర మందిరంలో అనేక పుట్టలు ఉంటాయి. అది మనం గమనించవచ్చు. ప్రధాన మందిరంలోని స్వామివారు ఆదిశేషు వాసుకులి పైన ఉండి పూజలు అందుకుంటున్నారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రముఖ ప్రసిద్ధి. సర్ప సంస్కార, నాగప్రతిష్ఠ, అశ్లేష బలి తదితర పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. కుమారధారలో పవిత్ర స్నానం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీ జలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ముఖద్వారం తూర్పు ముఖమై ఉన్న భక్తులు మాత్రం పృష్ఠభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భాలయానికి మండప ద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసల నుండి రక్షింపబడడానికి గరుడ స్తంభం నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తర్వాత లోపలి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూల విరాట్ సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మధ్య భాగంలో వాసుకి, కింది భాగంలో ఆదిశేషుడు ఉంటారు. మంగళూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర పుణ్యక్షేత్రం. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు. మంగళూరు రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి బస్ సౌకర్యం కలదు. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్ళే రైళ్లు సుబ్రహ్మణ్య మీదుగా వెళుతాయి. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు అన్ని రకాల సౌకర్యాలు కలవు. హోటల్స్, షాపింగ్ మాల్స్, ఇలా అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైనా పూజలు చేయించుకోవాలంటే ఉదయాన్నే స్నానం చేసి పూజలకు సంబంధించిన టికెట్లను కౌంటర్లో తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ పూజా సమయం గురించి పూర్తిగా టికెట్లో ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి అనేక వేల మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రం అందమైన కొండల మధ్య కొలువై ఉన్నది.
మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అనుభవాలను మాతో పంచుకోండి. జై హింద్.